శిశు సంక్షేమంపై మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తానని అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో మరి సుమారు దాదాపు 60% జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే అధ్యక్ష. గ్రామాల్లో దేశానికి రాష్ట్రానికి పట్టుకొమ్మలని చెప్పేసి మన మహాత్మా గాంధీ గారు అన్నారు అధ్యక్ష. నిత్యం గాంధీలను స్మరించే వీరు మహాత్మా గాంధీ కలల కన్నా గ్రామ స్వరాజ్య సాకారాన్ని మాత్రం నిర్లక్ష్యం చేశారని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు అధ్యక్ష. పంచాయతీ రాజ్ మళ్ళీ గ్రామీణాభివృద్ధికి నిధులు కేటాయింపు ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే అధ్యక్ష, గణాంకాలు గణం మరి ఆచరణలో కణం అంటే శూన్యం అధ్యక్ష. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష మరి పారిశుద్ధ్యం కానీ, త్రాగునీరు, వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ లాంటి ప్రాథమిక సౌకర్యాలు నిర్వహణ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పేసి చెప్పచ్చు అధ్యక్ష. స్థానిక సంస్థలు సరి అయినటువంటి సమయంలో పెట్టకపోవడం వల్ల మరి ఇన్ఛార్జ్ల పేరిట మరి గ్రామాభివృద్ధికి కృషి చేయడం వల్ల నిజంగా కూడా నిధులు లేక మరి కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి మురికి కూపాలు గ్రామాలన్నీ కూడా మురికి కూపాలుగా మారడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష. కేసీఆర్ గారి పాలనలో అధ్యక్ష గ్రామాభివృద్ధికి ఒక స్వర్ణయుగం అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి అంటే మరి పల్లెలు బాగుండాలి, అదేవిధంగా పట్టణాలు కూడా రెండు కూడా జోడెదురులాగా మరి అభివృద్ధి చేస్తేనే మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక లక్ష్యంతో వారు మరి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి అదేంటంటే మరి పారిశుద్ధ్య మిషన్ ప్రత్యేక దృష్టితో మరి పట్టణాభివృద్ధి అదేవిధంగా గ్రామీణాభివృద్ధి దీనికోసం సపరేట్గా నిధులను కేటాయించి గ్రామాలకు సంబంధించి మరి ఎక్కడ కూడా చెత్త చెదరం లేకుండా చూడడం, అదేవిధంగా మురికి కాలువలు సాఫ్ చేయించడం, మరి అదేవిధంగా మరి తడి చెత్త పొడి చెత్త వేయడం, దాన్ని తీసేసుకోవడానికి మరి ట్రాక్టర్ వేయడం, ఆ మల్టీపర్పస్ వర్కర్కి సపరేట్గా మరి ప్రభుత్వం నుంచే నిధులు ఇవ్వడం, జీతాలు గౌరవేతనం ఇవ్వడం, అదేవిధంగా మరి డంప్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠ ధామాలు, క్రీడా ప్రాంగణము, అదేవిధంగా హరితహారం, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా శుద్ధమైనటువంటి మంచినీటి అందించడం, ఇవన్నీ కూడా మరి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా ఒకసారి మనం ఆలోచన చేసిన అధ్యక్ష, ఇప్పుడైతే అధ్యక్ష మరి మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా పక్కకు కూడా జరిగింది అధ్యక్ష. మరి ఈరోజు నిజంగా సర్పంచులు మరి ఒకసారి కేసీఆర్ గారిని కలిసేందుకు వెళ్ళినప్పుడు అధ్యక్ష మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో కేసీఆర్ గారు మాట్లాడుతూ ఇప్పుడున్నటువంటి సర్పంచుల పైన కొంత ఒత్తిడి పెరిగిండొచ్చు కానీ ఈ టర్మ్లో ఉన్నటువంటి సర్పంచులు చరిత్రలో మిగిలిపోతారు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. నిజంగా ఈ మాట వాస్తవం అని చెప్పేసి కూడా మనం అందరం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఇవన్నీ కూడా ఒకేసారికి నిధులు వారు కేటాయించడం జరిగింది అధ్యక్ష. నేను కూడా నా రాజకీయ జీవితంలో 25 సంవత్సరాలు చూసినాను అధ్యక్ష. మంత్రిగా పనిచేసినాం, ఎమ్మెల్యేగా కూడా పనిచేసినాం. కానీ ఒకే గ్రామానికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు జరిగినాయంటే అది కేసీఆర్ గారికి మరి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తానన్న అధ్యక్ష. మరి హరితారంలో అధ్యక్ష నిజంగా కూడా ఇది ఒక పెద్ద మంచి కార్యక్రమం అధ్యక్ష. దీని ద్వారా 7.7 పచ్చదనం మన రాష్ట్రంలో శాతం పెరిగింది అధ్యక్ష. మరి హైదరాబాద్ ఎందుకంటే హైదరాబాద్లో కూడా పచ్చదనం పెరగడం వల్ల అధ్యక్ష ఈరోజు హైదరాబాద్కి మరి వరల్డ్లో గ్రీన్ సిటీగా అవార్డు కూడా రావడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తానని అధ్యక్ష. మరి కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా మరి దాదాపు 18 గ్రామ పంచాయతీలకు మరి అవార్డులు రావడం జరిగింది అధ్యక్ష. ప్రతి ఒక్క పల్లెను కూడా గంగాదేవి పల్లిలాగా తీర్చిదిద్దినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారిని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తానని అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాలు ఈరోజు కుంటిపడడం వల్ల మరి దేశంలో ఉన్నటువంటి మరి ఈరోజు మరి ఏవైనా అవార్డులు వచ్చినాయా అని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తానని అధ్యక్ష. ఈ ప్రభుత్వం హయాంలో అధ్యక్ష సర్పంచులు, సెక్రటరీలు మరి పాత సర్పంచులు ముగ్గురు కూడా పాల్గొనడం జరిగింది అధ్యక్ష. నేను ఒకసారి ఎంపీడీఓ ఆఫీస్లో మరి అందరు అధికారులతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు నిజంగా కూడా మన సెక్రటరీ యొక్క బాధ వర్ణనాతీతం అధ్యక్ష. వారు నిధులు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల
వాళ్ళ సొంత నిధులు ఖర్చు పెట్టుకొని గ్రామ అభివృద్ధికి వారు కృషి చేయడం, అంటే పైప్ లైన్, మోటార్ రిపేరు, బల్బులు వేయడం, ఇవి డ్రైనేజ్ సాఫ్ చేయించడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష. నేను అడిగిన పర్టికులర్ ఒక్కొక్క సెక్రటరీకి ఎంత మీకు అప్పు అయింది అని చెప్పేసి అడిగితే ఒక్కొక్కరైతే 1 లక్ష నుంచి 3-4 లక్షల రూపాయల వరకు కూడా అప్పు అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏకంగా అయితే ఒక మన గ్రామ సెక్రటరీ అయితే తన చేతుకున్నటువంటి బంగారు కడియం ఏదైతే ఉందో గిరివి పెట్టి మరి ఆ గ్రామానికి ఆ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినామని చెప్తే నిజంగా కూడా బాధ అనిపించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. మరి అధ్యక్ష, మరి ట్రాక్టర్కి కూడా మరి నిధులు లేకుండా పోయినాయి అధ్యక్ష ఈ ప్రభుత్వ హయాంలో. ఎందుకంటే నేను పెద్దలు హరీష్ రావు గారు ఒకసారి మా నియోజకవర్గంలో ఒక కార్యక్రమానికి వెళ్తా ఉన్నాం అధ్యక్ష. వెళ్తున్నప్పుడు అక్కడ ట్రాక్టర్లో చెత్త ఉండి గ్రామ పంచాయతీ దగ్గర నిలబడి ఉంది అధ్యక్ష, నిలబెట్టడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళి ఏమైంది మరి ఈ యొక్క ట్రాక్టర్ ఎందుకు ఇక్కడ నిలబడి ఉంది, మరి చెత్త తీసుకెళ్ళి చెల్లొచ్చు కదా అంటే అక్కడ ఉన్నటువంటి మరి సిబ్బంది దానికి డీజిల్ లేక మేము ఇబ్బంది పడ్డాం, అందుకే అక్కడనే పెట్టినాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా చెత్త తీసుకొచ్చి అందులో వేస్తున్నారని చెప్పిండ్రు అధ్యక్ష. నిజంగా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి గ్రామంలో ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవచ్చు అధ్యక్ష. మరి మేము అట్లా వెళ్ళినామో లేదో మరి కలెక్టర్ గారు ఆ సెక్రటరీకి మెమో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నిజంగా ఇదే పరిపాలన, ప్రజాపాలన అని చెప్పేసి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే నిధులియాల్సినటువంటి ప్రభుత్వం నిధులియకపోగా మరి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ మరి ఏం పాపం చేసిందని చెప్పేసి ఆమెకు నోటీసులు ఇచ్చిండ్రో ఒకసారి మనం మెమో ఇచ్చిండ్రో మనం ఒకసారి అర్థం చేసుకోవాలంటే ప్రభుత్వ తీరు ఎట్లుందంటే ఆడలేక మధ్యలో తప్ప అన్నట్టుగా, మధ్యలో తప్పు అన్నట్టుగా మరి ప్రభుత్వ తీరు ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయ్యి మరి కేంద్రం నుంచి కూడా దాదాపు 1600 కోట్ల రూపాయలు వచ్చిందని చెప్పేసి మరి మన బడ్జెట్ బుక్లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే దీనికి సరి సమానమైనటువంటి వాటా మన ప్రభుత్వం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. కానీ ప్రభుత్వం ఇంతవరకు 1 రూపాయి కూడా రిలీజ్ చేయలేదు అధ్యక్ష. దీంతో మరి ఇప్పుడు ఏమైతుందంటే అధ్యక్ష, ఈ నిధులతోని కొత్త సర్పంచ్లేమో కొత్తగా పనులు చేయాలని ఆరాటంలో ఉన్నారు, పాత సర్పంచ్లేమో మాకు బిల్స్ రావాలని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు, సెక్రటరీలు మేం పని చేసినామని చెప్పేసి వాళ్ళు కూడా ఒకరికొకరు కొట్లాడుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉందని చెప్పేసి. ఏమైంది సమానంగా నిధులు ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు, ఎప్పటిలోగా ఇస్తారు. ఈ యొక్క సర్పంచ్లు అదేవిధంగా సెక్రటరీలు పడుతున్నటువంటి ఇబ్బందులను ఎప్పుడు తొలగిస్తారు, వాళ్ళకి పెండింగ్ బిల్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతాను అధ్యక్ష. మరి అదే అధ్యక్ష, రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 60,000 మంది సిబ్బంది మరి పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. వారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గ్రీన్ ఛానల్లో మీకు జీతాలు డైరెక్ట్గా మీ ఖాతాలో వేస్తామని చెప్పేసి హామీ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చలేదు అధ్యక్ష. మరి ఇప్పుడు కొత్తగా March 2, 2026న ఒక జీవో తీసి మీరు స్టేట్ కమిషన్ కానీ అదేవిధంగా సెంట్రల్ కమిషన్ కానీ లేదంటే మన గ్రామ పంచాయతీలో స్వయంగా వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటే వాటి ద్వారా జీతాలు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు అధ్యక్ష. ఇది ఎంతవరకు సబబ్ అని చెప్పేసి అడుగుతున్నాం అధ్యక్ష. మీరు ఎన్నికల హామీ ఇచ్చి వారికి డైరెక్ట్గా నిధులు ఇస్తామని చెప్పేసి గౌరవేతనం వేస్తామని చెప్పేసి ఇప్పుడు గ్రామ పంచాయతీల నుంచి ఇవ్వమంటే వారికే అరకొర నిధులు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి జీతాలు ఇస్తారు, మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టి పెట్టుకునే విధంగా వారికి డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి జీతాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే మీరు గొప్పలు చెప్పుకుంటారు అధ్యక్ష, ప్రతిసారి కూడా ఏంటంటే మేము 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం, 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష. నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష, గ్రామ పంచాయతీ సిబ్బందులకు, విఓఏలకు, మరి ఎన్ఆర్ఐజెస్లో పనిచేసేటువంటి వారికి, అదేవిధంగా మన ఫీల్డ్ అసిస్టెంట్స్కి, మరి ఐకేపీ స్టాఫ్కి, ఆశా వర్కర్స్కి, అంగన్వాడీ వర్కర్స్కి, వీళ్ళందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా జీతాలు పెంచి వారికి ఉద్యోగ భద్రత కల్పించి మరి యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్లు కూడా మరి కలిగే విధంగా మీరు వారికి నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ మన 420 హామీల్లో భాగంగా అధ్యక్ష ఎక్స్ సర్పంచ్లు, ఎక్స్ ఎంపీటీసీలు, ఎగ్జెడ్పీటీసీలకు మరి పెన్షన్ ఇస్తామన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి గెలిచినటువంటి సర్పంచ్లకు
ఎంపీడీసీలకు జెడ్పీటీసీలకు గౌరవ వేతనం పెంచుతామని చెప్పేసి చెప్పింది అధ్యక్ష. ప్రతి వార్డు మెంబర్కి మరి 1500 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి అన్నారు అధ్యక్ష. కాబట్టి ఈ బడ్జెట్లో తప్పకుండా అవన్నీ పెట్టి వారికి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఎన్ఆర్ఈజేఎస్కి సంబంధించి అధ్యక్ష, ఎన్ఆర్ఈజేఎస్కి సంబంధించి మరి కనీస పని దినాలను 100 నుంచి 150 రోజులు పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. దానికి ఏమైనా నిధులు కేటాయించారా ఈ బడ్జెట్లో అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా కనీస వేతనం అధ్యక్ష, ఇది 300 రూపాయలు ఉంది, ఇప్పుడు 350 రూపాయలు పెంచుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి మొన్న 2025-26 చూసుకుంటే అధ్యక్ష, మరి పని ఏదైతే ఈ కూలీ డబ్బులు ఉన్నాయి అధ్యక్ష, కేవలం 250 రూపాయలే రావడం జరిగింది. దాన్ని ఒకసారి సరి చూసుకొని వారికి 350 రూపాయలు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆర్డబ్ల్యూఎస్ గురించి అధ్యక్ష మనం మాట్లాడుకున్నట్టయితే మరి మహిళలు ఎవరు కూడా బిందె పట్టుకొని బయటికి వెళ్ళొద్దని, గౌరవంగా ఇంట్లో నీళ్లు పట్టుకోవాలని చెప్పేసి మన కేసీఆర్ గారి యొక్క ఉద్దేశం అధ్యక్ష. అందుకనే ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి శుద్ధమైనటువంటి మంజీరా, కృష్ణ, గోదావరి నీళ్లను మరి మిషన్ భగీరథ ద్వారా సప్లై చేయడం జరిగింది అధ్యక్ష. మరి హరీష్ గారు చెప్పినట్టుగా వారి నియోజకవర్గంలో వస్తలేదేమో కానీ మా నియోజకవర్గాల్లో తాండాలతో సహా ఈ యొక్క మిషన్ భగీరథ నీళ్ళు వస్తా ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ యొక్క స్కీమ్ ఫెయిలియర్ స్కీమ్ అని చూపించడానికి ఇల్లు సర్వే కూడా చేసింది అధ్యక్ష ప్రభుత్వం. కానీ అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా మనకు నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి చెప్తాను, మళ్ళీ దాన్ని విరమించుకోవడం జరిగింది కూడా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కేవలం అధ్యక్ష, ఈరోజు మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడానికి కారణం ఏంటంటే దాని ఫెయిలియర్ స్కీమ్ గా చూపించాలని మెయింటెనెన్స్ కి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల, అక్కడ పనిచేసినటువంటి సిబ్బందికి మరి జీతాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ధర్నాలు చేస్తూ మరి చిన్న పైప్ లైన్ లీకేజెస్ కానీ అదేవిధంగా మెయింటెనెన్స్ కి సంబంధించిన నిధులు లేక అది నీళ్లు సరిగా రావట్లేదు అధ్యక్ష. కాబట్టి మెయింటెనెన్స్ కి ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష, ఈ యొక్క స్కీమ్ వీళ్ళేమో ఫెయిలియర్ స్కీమ్ అంటారు అధ్యక్ష. కానీ మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో కేసీఆర్ గారు చేసినటువంటి ఈ పని చాలా గొప్ప పని అని, రాష్ట్రంలో దేశంలో ఏదైనా రాష్ట్రం ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చిండ్రు అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పేసి వారు మరి చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తానని అధ్యక్ష. అంతేకాకుండా నీతి ఆయోగ్ అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ కూడా మరి దీన్ని ప్రశంసించడం జరిగింది. మీరు ఎంత ఫాల్స్ అనుకున్నా, ఎంత తప్పు అనుకున్నా అదే కరెక్ట్ అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మా గ్రామాల్లో అధ్యక్ష, మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు మరి గ్రామస్తులు అడుగుతా ఉన్నారు అధ్యక్ష, ఏంటంటే మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయి, ఈ మధ్య కాలంలో కొంత ఇబ్బంది అవుతుందని. మరి ఎందుకు బాగాలేదు అని చెప్పేసి అడుగుతా ఉంటే సునీతా లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో కూడా మంత్రి అధ్యక్ష, మేము అప్పుడు ఎంపీ. సునీతా లక్ష్మారెడ్డి గారు గతంలో 2009 నుంచి 14 దాకా వారు గౌరవ మంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మేము అప్పుడు పార్లమెంట్ సభ్యుడిని. నేను వారిని అడగదలుచుకున్నా, వారు మంత్రిగా ఉన్నప్పుడు వారు నియోజకవర్గం నరసాపూర్ గ్రామాల్లో త్రాగునీటి సౌకర్యం ఉండేనా లేదా? ఎప్పుడు కానీ ఒక గ్రామాల నిరంతరం అరే ఇప్పుడు దాని సరే పర్ క్యాపిటల్ పర్సన్ ఎంత నీళ్ళు ఇస్తున్నాం అనేటువంటిది ఇవాళ పరిస్థితి ఏంటంటే సార్, నేను మిషన్ భగీరథ గురించి వాస్తవంగా సరే వాళ్ళు మాట్లాడితే అందరికీ తెలుసు కరీంనగర్ టౌన్ ఎక్కడుంటుందో తెలుసు. ఎలకతుర్తి అసన్పర్తి వరంగల్ బార్డర్ ఉంటుంది, కరీంనగర్కే నీళ్ళు తీసుకొని పోతారు అధ్యక్ష. కరీంనగర్ హెడ్ క్వార్టర్ నుంచి 70 కిలోమీటర్ అవతలకి నీళ్ళు తీసుకొని పోయే విధంగా పైప్ లైన్లు వేసేస్తే, నేను ఇలా దాని గురించి ఎక్కువ డిస్కషన్ వద్దు కానీ ఇది పద్ధతుల మీద డిబేటు. గవర్నమెంట్కి ఏమైనా సూచన చేయండి. మేము हम ऐसा थे हमता ये क्या है साहब? नहीं सुने साहब, आप मेंटेन बराबर. अरे अगर मेंटेन नहीं करे गांव में जनता हमको सरपंच नहीं जिताते थे. अगर मेंटेन नहीं करे थे तो गांव म्यूनसिपालिटी में हमको नहीं जिताते थे, बाई इलेक्शन में हमको नहीं जिताते थे. वो मालूम रहने के बावजूद भी फिर बोलते क्या करे सर. इसीलिए मैं एक सवाल पूछना चाहता हूँ सुनीता लक्ष्मारेड्डी जी से. आप 2009 से 14 तक मंत्री थे. तेलुगु में बोल रहे साहब. अरे
అధ్యక్ష గౌరవ్ ప్రభాకర్ గారిని మంత్రి గారిని అడుగుతానని అధ్యక్ష. మరి ఇక్కడ నేను కేసీఆర్ గారు చెప్పినటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నన్ను అడ్డుకుంటా ఉన్నారు అధ్యక్ష. మరి అదే విధంగా అక్కడ సైడ్ ఉన్నటువంటి సభ్యులు కూడా 10 సంవత్సరాలకు మీరేం చేసినారు, 10 సంవత్సరాలు మీరే ఏం చేసినారని చెప్పి ఒక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, ఒక ఎమ్మెల్యేగా చెప్పాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఈరోజు మేము చేసినటువంటి కార్యక్రమాలను కూడా చెప్తాను అధ్యక్ష. ఆ రోజు కూడా మంత్రిగా ఉన్నప్పుడు నేను ఇంతకు ముందే చెప్పడం జరిగింది అధ్యక్ష. మేము ఏవైతే కార్యక్రమాలు ఆ రోజు చేయాలనుకున్నాయి మేము ఒక్కొక్క గ్రామంలో కొన్ని కార్యక్రమాలే చేసినాం. కానీ కేసీఆర్ గారు మరి అన్ని గ్రామాలను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క గ్రామానికి పల్లె ప్రకృతి అదేవిధంగా పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందని నేను మొదల్లోనే చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను గ్రామాల్లో వెళ్తున్నప్పుడు అధ్యక్ష తాగునీటికి ఇబ్బంది వస్తుందంటే మిషన్ భగీరథ వాళ్ళని అడగడం జరిగింది అధ్యక్ష. ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, మునగదక్క లేదు కదా అని చెప్పేసి అడుగుతా ఉంటే మరి మెయింటెనెన్స్ నిధులు లేవని చెప్పేసి చెప్తా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి నేను మంత్రి గారిని కోరుతాను, మీరు మెయింటెనెన్స్ కి నిధులు ఇవ్వండి. అదేవిధంగా ఇప్పుడు వచ్చేది ఒక నిమిషం, ఇప్పుడు సమ్మర్ అధ్యక్ష, సమ్మర్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే గతంలో నీటి సమస్య ఉన్నప్పుడు మరి బిందెలు అడ్డం పెట్టేవారు అధ్యక్ష. అటువంటి పరిస్థితి రాకుండా మరి ఇప్పుడు మనకు క్రాష్ ప్రోగ్రామ్ ఉంటుంది అధ్యక్ష. సమ్మర్లో క్రాష్ ప్రోగ్రామ్ కి నిధులు కేటాయించండి ప్రతి జిల్లాకి. అదేవిధంగా ఎక్కడైతే బోర్లు మరి పోతా ఉన్నాయో దాన్ని డీపెన్ చేయండి, ఫ్లషింగ్ చేయండి, దాంట్లో పైప్లు వేయండి. అవసరమైతే కొత్త బోర్లకు మోటార్లకు కూడా మరి నిధులు అందుబాటులో ఉంచాలా, తాగునీటి సమస్య లేకుండా చూడాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఒక్క కొత్త ఓహెచ్ఎస్ఆర్ కూడా కట్టలేదు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. పాతవి పడిపోతా ఉన్నాయి కాబట్టి వాటి ప్లేస్ లో కొత్త ఇవ్వండి. ఇంకా పాపులేషన్ పెరుగుతా ఉంది కాబట్టి అక్కడ కూడా మరి కొత్త ఓహెచ్ఎస్ఆర్ ఇవ్వాలని చెప్పేసి అడిగితే ఇంతవరకు రాలేదు అధ్యక్ష. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఓహెచ్ఎస్ఆర్స్ ఇవ్వాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష ఈరోజు కాంట్రాక్టర్లకు బిల్స్ వస్తలేవు అధ్యక్ష. మరి ఎందుకంటే మిషన్ భగీరథ కింద నాబార్డ్లో కొన్ని వర్క్స్ కి ఎల్ఎస్ అమౌంట్ ఉందాక దానితో మా మెదక్ జిల్లాలో పనిచేసిన 16 కోట్ల నిధులు మరి బాకీ ఉంది. వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ బడ్జెట్ లో కేటాయించాలని చెప్పేసి కోరుతాను నేను అధ్యక్ష. మరి మా నర్సాపూర్ నియోజకవర్గంలో అధ్యక్ష కొల్చార మండల్ లాస్ట్ టేల్ ఎండ్ అధ్యక్ష. అయితే అక్కడికి నీళ్లు ప్రెషర్ లేక నీళ్లు పోతలేవు అధ్యక్ష, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికోసం సపరేట్ లైన్ వేయాలని చెప్పేసి దానికోసం 18 కోట్లు అవసరం ఉంటుంది. అది కూడా ఇవ్వాలని చెప్పేసి కోరినాను, తప్పకుండా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతాను అధ్యక్ష. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష రోడ్ల వ్యవస్థ అయితే నిర్వీర్యం చేయబడింది అధ్యక్ష. ఒక్క కొత్త రోడ్డు కూడా వేయలేదు అధ్యక్ష. ఒక కొత్త బీటీ రోడ్డు కానీ గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ ఎన్ఆర్ఈజెస్ వేసినాం అధ్యక్ష. ఒక మరి డ్రైన్ కానీ కట్టినటువంటి పరిస్థితి లేదు. మరి అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు ప్రతి గ్రామ పంచాయతీకి 15 లక్షల రూపాయలు సీసీ రోడ్లు డ్రైన్ కి శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఎస్డిపి కింద, ఎస్సిపి కింద, అదేవిధంగా ఎస్డిఎఫ్ కింద, ట్రైబల్ వెల్ఫేర్ మన అదేవిధంగా పిఆర్, ఆర్ఎన్బి ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ద్వారా మరి నిధులు శాంక్షన్ చేస్తే కేసీఆర్ గారు ఆనవాల్కాలు లేకుండా చేస్తామన్నటువంటి వారు శాంక్షన్ చేసినటువంటి కోట్ల రూపాయల నిధులను మరి క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు హరీష్ గారు చెప్పినటువంటి జీవో అదే అధ్యక్ష. మన నర్సాపూర్ నియోజకవర్గంలోని మన అన్ని జిల్లాకు సంబంధించి ఎక్కడైతే తాండాలకు రోడ్లు ఇవ్వడం జరిగిందో ఆ తాండాలకు సంబంధించినటువంటి రోడ్లని కూడా క్యాన్సిల్ చేసుకొని కేవలం మంత్రులు ఉన్నటువంటి నియోజకవర్గానికి పెట్టుకోవడం జరిగింది అదక. ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. మీ ఎమ్మెల్యే అయినటువంటి నారాయణఖేడ్ ఎమ్మెల్యే కూడా మీరు నిధులు ఇవ్వలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను అధ్యక్ష. కాబట్టి క్యాన్సిల్ చేసినటువంటి ఆ నిధులన్నీ కూడా వెంటనే ఇవ్వాలా, తాండా రోడ్డుకు బీటీ రోడ్లు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈ రోజు మధ్యలో మనం బాగా వర్షాలు పడ్డాయి అధ్యక్ష, వరదలు వచ్చినాయి. ఉన్న రోడ్లు మరి కొత్త రోడ్లు దేవుడెరుగు, పాత రోడ్ల కన్నా మెయింటెనెన్స్ ఇస్తారా అంటే అది కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష. మా నర్సాపూర్లో కూడా కేసీఆర్ గారు 40 కోట్లు శాంక్షన్ చేస్తే 15 కోట్లు పని అయిపోయింది, ఇంకా 25 కోట్లు పని కావాల్సింది. కానీ కాంట్రాక్టర్స్ బిల్ లేక మేము మరి చేయమని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి నేను అడిగేది ఏంటంటే నేను అసత్యాలు మాట్లాడడం, నీళ్ళే రాలేదు, అసలు ఒక్క వాటర్ ట్యాంక్ వేయలేదు, ఒక్క రోడ్ వేయలేదు, ఒక్క రూపాయి వేయలేదు, ఒక్క కార్యదర్శికి 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాం అధ్యక్ష. మేము ఇప్పుడు సెంట్రల్ నుంచి వచ్చిన ఎందుకు రాలేదు 15th ఫైనాన్స్లో? అక్కడ గవర్నింగ్ బాడీ లేదు కాబట్టి, సర్పంచ్ లేరు కాబట్టి వాళ్ళు ఇయ్యలేదు. అవి ల్యాప్స్ అవుతున్నాయనే
42 జీవో కోసం ఏదైతే 42 రిజర్వేషన్ కోసం మనం పోరాడుతున్నాయి బీసీ దానికోసం, మరి అవి 2000 కోట్లు ల్యాప్స్ అయితేనే తొందరగా ఎలక్షన్స్ పెట్టడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారంగా మేము తీసుకొస్తున్నాం. అవి ఎక్కడ కూడా మన గవర్నమెంట్ అసలే ఇవ్వకుంటే ఇన్ని రోజులు శాలరీస్ ఎట్లా వచ్చినాయి, బుగ్గలు ఎట్లా పెట్టినాము, మరి అంటే అంత పారిశుద్ధ్యంలో జనాలు బతుకుతే ఊర్లు ఉండునా సార్? ఊర్లు ఉండునా? గబ్బు కొట్టిపోయి విష జ్వరాలతో చచ్చిపోకపోనా? ఇంత అసత్యాలు మాట్లాడొద్దు. అంటే మాలాంటి వాళ్ళం పంచాయతీరాజ్ శాఖ నిర్వహించడం పాపం వాళ్ళకి ఎట్లాగో ఇష్టం ఉండదు. ఇంకా నేను మంత్రి అవ్వడం అయితే ఒక ఆదివాసీ కమ్యూనిటీ నుంచి టీఆర్ఎస్లకు అస్సలే ఇష్టం లేదు. ఫస్ట్ నుంచి నా మీదనే అట్లా ఎందుకు సార్? ఈరోజు మేము రెగ్యులర్గా మీరు పెట్టినటువంటి ఈఎన్సీనే నేను కంటిన్యూ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇట్లా మేము బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చినాం, వాళ్ళు ఇవ్వట్లేదు అంటారని అదే అధికారిని ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇలా బయనం చేస్తారని. మేము నిన్నగాక మొన్ననే దాదాపుగా 98% సర్పంచులతోటి రెగ్యులర్గా డైరెక్ట్గా ఈఎన్సీ ఆఫీస్ నుంచి రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వీళ్ళున్నప్పుడు ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చి పాపం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు లెటర్ల మీద సంతకాలు పెట్టించుకున్నది. అక్క మీరు పెట్టకుండా మా ఉద్యోగం పోతుందంటే కూడా మా ఊర్లలో అప్పుడు కాదు ఇప్పుడు కూడా ఇంకా నీళ్లు రానటువంటి ఊర్లు చాలా ఉన్నాయి, గూడాలలో తండలలో. అయినా కూడా మేము పెట్టినాం సార్. ఇప్పటికి కూడా నేను రెగ్యులర్గా 15 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి మానిటరింగ్ అంటే రివ్యూ చేస్తున్నాం డ్రింకింగ్ వాటర్ మీద చేస్తూ డైరెక్ట్గా మన ఈఎన్సీ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా సర్పంచులతో మాట్లాడుతున్నాం అధ్యక్ష. నేను ఎల్లుండి మొత్తం ఎంతమంది సర్పంచులతోటి ఈ నీళ్ళ గురించి మాట్లాడినాం, ఏమేమి చెప్పిండ్రు అంతా తీసుకొచ్చి సభ ముందు పెడతా అధ్యక్ష. ప్రతిదీ ఇట్లా వేగ్గా మన మేడం కూడా ఒకరోజు దారిమడి పోతున్నారు సబితమ్మ గారు, పోతూ అక్కడ ఆ రోజు హాలిడే సార్. ఆ పిల్లలు ఆల్రెడీ పైప్ లైన్ తోటి నా దగ్గర వీడియో కూడా మీకు చూపిస్తా, తెల్లారి వాళ్ళతో రిజైనర్ కూడా ఇప్పించిన. నీళ్లు పట్టారు, నీళ్లు నింపుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ తోటి పిల్లగాడు ఆడుకుంటున్నాడు. అయ్యో కేసీఆర్ లేడా, నీళ్ళే వస్తలేవా, ఎటుపోతాయి చేసినటువంటి వ్యవస్థ ఎటుపోతుంది? నేను వీడియో కూడా చూపెడతా, వీడియో ఉంది ఇప్పుడు తెప్పిస్తా, వీడియో కూడా చూపెడతా. వాళ్ళ తల్లి అరే మీరు అట్లాంటి మాటలు అనిపించద్దు, వాళ్ళతో వాళ్ళ గౌరవాన్ని కాపాడండి. మాకెందుకు ఆవేశం వస్తుందంటే వాళ్ళ మీద ఇంత మాకు గౌరవం ఉండే, అరే ఇంత ఘోరంగా అబద్ధాలు ఎందుకు మాట్లాడతారు వీళ్ళని కోపం వస్తుంది మాకు. ఇప్పుడు సునీతమ్మ కూడా ఏమన్నది, వీళ్ళు గ్రామ స్వరాజ్యాన్ని గాంధీ అని చెప్పుకుంటారు, గ్రామ స్వరాజ్యం. అరే మీరు కూడా 10 ఏళ్ళు గ్రామ స్వరాజ్యం గాంధీ గారి సిద్ధాంతాల వెలుగులోనే నడిచిండ్రు. ఇప్పుడు అంత వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడాలి సార్? కాబట్టి ఏం మోసం లేదు. మీరే మహిళల యొక్క అదే వైఎస్ఆర్ గారు పెట్టినటువంటి పథకంని పక్కదారి పట్టించి ఆ డబ్బులు వాడుకున్నారన్న, మీరే వాడుకున్నారు మహిళలు దాచినటువంటి అభయహస్తం డబ్బులు. కాబట్టి ఇస్తాం తప్పకుండా. మీరు అన్నారు మొన్న 57,000 కోట్లు ఇచ్చిన, 57,000 కోట్ల రూపాయలు మేము వడ్డీ లేని రూపాయలు ఇచ్చినాం. మీరు మీ మేనిఫెస్టో కూడా దగ్గర పెట్టుకున్నాను, నేను ఆన్సర్ ఇచ్చేటప్పుడు పెడతా. మీరు కూడా 2021-22లో మేము ఈసారి వడ్డీ లేని రుణాల కోసం 3,000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి కేవలం 6 కోట్లు మాత్రమే మీరు రిలీజ్ చేశారు. ఏది వడ్డీ డబ్బులు 6 కోట్లే. ఇది ఉంది నా దగ్గర. మీరు కూడా టెక్నికల్గా అయినా కూడా మేము ఇప్పుడు 1,350 కోట్ల వరకు వడ్డీ కట్టినాం. యావరేజ్గా 37,000 కోట్లకు, అది దగ్గర యావరేజ్గా 37,000 కోట్లకు మేము వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్టు. ఇవన్నీ చూసినటువంటి మా బట్టన్న గారు, మా సీఎం గారు కూడా ఎట్లయితే 1,00,000 కోట్లకు ఇస్తామన్నామో ఆ రకంగా తప్పకుండా ఇస్తామని మాట ఇచ్చారు. అది ఖచ్చితంగా రాబోయే 2 ఏళ్లలో మా మహిళలకు ఇప్పించడం జరుగుతుంది అధ్యక్ష. దయచేసి మంచిగా సూచనలు చేయమనండి. ఒక ఆడకూతురుగా ఫస్ట్ టైం పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థ ఎక్కడి నుంచో గూడాల నుంచి దట్టమైన అడవుల నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఇంత పెద్ద పోర్ట్ఫోలియో నిర్వహించడం ఈ రాష్ట్ర ప్రజలు, మా పార్టీ నాయకులు, మా ప్రభుత్వం, మా పెద్దలందరూ నాకు ఇచ్చినటువంటి అవకాశం అధ్యక్ష. కానీ ప్రతిదీ ఏం లేదు అని ఇన్సల్టింగ్ గా మాట్లాడొద్దు అధ్యక్ష. ఖచ్చితంగా మీరు తెలుసుకోండి, అందులో ఏమైనా లోపాలు ఉంటే తెలుసుకోండి, ఇది చేయండి అని చెప్పండి. కాబట్టి ఈ రకంగా సునీతమ్మ గారు మాట్లాడుతుంటే సరే వారు కూడా పెద్దవారు, మహిళ అని నేను సైలెంట్ గానే వింటున్నా. కానీ అదే పద్ధతిలో రిమార్క్స్ చేసుకుంటూ పోవడం కరెక్ట్ కాదు అధ్యక్ష.
అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు మొన్న నా మీద పడ్డారు, ఇప్పుడు నా మీద పడ్డారు. అధ్యక్ష, అర్థం కావట్లేదు. అసలు నేను తనకు పోటీ కాదు, తన ఆ పార్టీలో నేను ఈ పార్టీలో, తనకు అసలు పోటీ కాదు. మరి ఎందుకు కామెంట్ చేస్తున్నా నాకు అర్థం కాలేదు. అధ్యక్ష, నేను ఆ రోడ్ ఎంబడి అక్కడి నుండి పోతా ఉన్నాను. అంతారం అనే విలేజ్. అధ్యక్ష, నేను మాట్లాడిన రోజు డేట్ కూడా తీసుకొని అక్కడే సెక్రటరీ ఉన్నాడు, అక్కడే వెళ్తుంటే చిన్న పిల్లోడు బిందెలో నీళ్లు పడుతున్నాడు. అధ్యక్ష, కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను. బాధ్యత ఉంది కాబట్టి వెనక్కి వచ్చాను. ఏం బాబు ఎందుకు పట్టుకుంటున్నావు నీళ్ళు అంటే, నల్ల రాక 1 వీక్ అవుతుందమ్మా అన్నారు. ఇమీడియట్గా ఆఫీసర్స్కి ఫోన్ చేశాను. అధ్యక్ష, ఏదో రిపేర్ ఉంది అందుకే రాలేదమ్మా అన్నారు. అమ్మ, వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తాం అంతే తప్పిస్తే మీ మీద వ్యక్తిగతంగా కాదు. ఇక్కడ ప్రభుత్వంలో ఎవరమున్నా ప్రజాప్రతినిధులుగా రోడెంబడి పోతున్న ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు దిగి అడుగుతాం. అది వ్యవస్థలో ఉన్న ఇబ్బందిని ఎత్తి చూపించడమే తప్పిస్తే అక్కడ అధికారులు పనిచేయకపోవచ్చు. ఇంతకుముందు సునీత గారు చెప్పినట్టు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మెయింటెనెన్స్ చేయలేకపోతాం అన్నారు. దాన్ని కూడా మీరు తప్పుపడితే ఎట్లమ్మా? వాటర్ వస్తలేవని చెప్తాను, మీరు దాన్ని సెట్ చేసుకోండి. ఎమ్మెల్యే గారు ప్లీజ్, ఎమ్మెల్యే గారు ప్లీజ్ అంటుండే, ప్లీజ్ ప్లీజ్ అండి, రన్నింగ్ కామెంట్ వద్దు. నేను మాట్లాడిన తప్పుంటే చెప్పండి. నీళ్ళు రాకపోతే రాలేదని చెప్పండి. నేను ఎవరిని కామెంట్ చేయలేదు అక్కడ. అరే మీ పద్ధతి కాదండి. బట్టి గారు ఇది కరెక్టా? మీరు ఆలోచించండి. నీళ్లు రాకపోతే రాలేవని చెప్పానండి, దాంట్లో తప్పేం లేదు కదా. మొన్న కూడా అట్లే అధ్యక్ష. జస్ట్ నేను ఊరికే హరీష్ రావు గారితో ఏదో మాట్లాడుకుంటే అయ్యో అన్నాను అధ్యక్ష. అయ్యొద్దంటే దానికి అంత పెద్ద కామెంట్ చేశారు అధ్యక్ష. దొరసాని అని మాట్లాడుతున్నారు. అర్థం కాలేదు అధ్యక్ష. నేను ఏమైనా కామెంట్ చేస్తే, మైక్లో కామెంట్ చేస్తే మీరు కూడా అధ్యక్ష మైక్ ఇచ్చి అంతే అర్థం ఉంది అధ్యక్ష. అయ్యో అన్నాను అంతే, దానికి ఇంత పెద్ద మాటలు మాట్లాడారు. నాకేమర్థమైందంటే అధ్యక్ష, కేసీఆర్ గారి కుటుంబాన్ని, సబితమ్మని తిడితే ముఖ్యమంత్రి గారు సంతోషపడతారేమో, అందుకనే కామెంట్ చేస్తారేమో. లేదు అధ్యక్ష, లేదండి అధ్యక్ష, ఒక్క నిమిషం చెప్తాను అధ్యక్ష, ఒక్క నిమిషం ప్లీజ్. మీకు తెలుసు అధ్యక్ష, నేను అక్కడ ఉన్న రోజులు నేను ఆ పార్టీలో ఉన్న రోజులు పార్టీకి పనిచేశానా లేదో ఒకసారి ఆలోచించండి. ఎస్, నాకు ఆ రోజు ఆ పార్టీ ఉన్న రోజు నాకు మంత్రి పదవి ఇచ్చింది అధ్యక్ష, కాదనట్లేదు. థ్యాంక్స్ టు సోనియా గాంధీ గారు, ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి, ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారికి, రోషయ్య గారికి, మొన్న ఇచ్చిన కేసీఆర్ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు మన జిల్లా పార్టీకి నేను సర్వీస్ చేయలేదు అధ్యక్ష. ఎస్, పార్టీ మంచి చేసింది అన్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. నా మీద 5 CBI కేసులు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నా మీద పెట్టలే అధ్యక్ష. నేను ఒక్క మాట మాట్లాడానా? నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను మాట్లాడానా? ఎందుకు అధ్యక్ష? తను కాంగ్రెస్ పట్ల పుట్టి పెరిగినట్టు తనే మీద వేసుకొని మాట్లాడేసింది. నాకు అర్థం కాలేదు. అసలు సంబంధం లేని ఇష్యూ, తనకు నాకు ఏం మాత్రం సంబంధం లేదు. మీరు మాట్లాడుతుంటారో మీరు అట్లా ఇంకా మీరు వదిలేస్తే ఎట్లా అధ్యక్ష? మీరైనా కనీసం చెప్పాలి కదా. దయచేసి ఇట్లాంటి కనీసం ముందున్న పునరావృతం కాకుండా దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్న, వ్యక్తిగతంగా మాట్లాడుకోవడానికి బయట మస్తు వేదికలు ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ ప్రజా సమస్యలను ప్రజా సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. నేను ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన వరకు నేను కాంగ్రెస్ పార్టీని కామెంట్ చేయలేదు అధ్యక్ష. ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు మాత్రమే కామెంట్ చేసిన. నా మీద కేసులు పెట్టింది మాట్లాడలేదు, నాకు టికెట్ ఇవ్వండి మాట్లాడలేదు, అసలు కామెంట్ చేయలేదు. కానీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎస్ చేసింది, మంత్రి పదవి ఇచ్చింది, 5 CBI కేసులు కూడా పెట్టింది, అది కూడా మాట్లాడదంటే ఎట్లా అధ్యక్ష? దయచేసి గుర్తుపెట్టుకోండి అండి. ఒక్క నిమిషం ఆవేదనతోనే మాట్లాడుతున్నాను. ఎస్, CBI కేసులు మా కోర్టులో నమ్మకం ఉందండి. మేము ఏం చేస్తాం, మాకు నిజాయితీ ఉంది కాబట్టి ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. ఆ రోజు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది అధ్యక్ష. వాస్తవంగా ఒక్క మాట అన్నాను అధ్యక్ష, వీడియో చూసినని చెప్తున్నారు కదా. ఎస్, ఒక రిపోర్ట్ అడిగినప్పుడు అన్నాను, నాకు గౌరవించింది, నాకు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అట్లే నా మీద కేసులు కూడా పెట్టింది అన్నాను. తప్పేముంది అధ్యక్ష? తప్పేముంది? దానికి అంత పెద్ద కామెంట్ ఎందుకు అధ్యక్ష? అర్థం కాలేదు. థ్యాంక్ యూ అధ్యక్ష. సునీత లక్ష్మణ్ రెడ్డి గారు, మంత్రి గారు. అధ్యక్ష, ఆమె కాంగ్రెస్ లో పుట్టి పెరిగిందంటే మీరు పుట్టి పెరిగిన వాళ్ళు ఏం చేసారు మరి? సరే, మేము బయట నుంచే వచ్చినాం, కానీ మేము కాపాడాలనే ప్రయత్నం చేసినాం. ప్రతిపక్షంలో ఉన్నదాన్ని మేము పారిపోలే అధ్యక్ష. ఇవాళ వారు అన్నారు కదా, కేసు పెట్టిరని.
కేసు పెట్టిన తర్వాత కూడా మీరు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా నిలబడి ఎమ్మెల్యే అయినాక మిమ్మల్ని ఓడించాలనే ప్రయత్నం చేసిన పార్టీలోకి పోయి మీరు మంత్రి అయ్యారు. కాంగ్రెస్ నిన్న కేసు పెట్టినప్పుడు మీరు పక్కకు పోలే కదా, ఆ కోపం ఉంటే పక్కకు అప్పుడే పోవాలి కదా. మీరు ఇదే పార్టీ తరఫున ఎమ్మెల్యే అయినరు కదా. మరి ఆ రోజు కూడా అధ్యక్ష, ఆ రోజు కూడా నేను వారి పేరు పెట్టలే, ఇక్కడ గులుగుతా ఉండే అధ్యక్ష. సార్ అధ్యక్ష, ఆ రోజు కూడా వారి పేరు పెట్టలే. ఇవన్నీ ఎందుకు చదువుతుండో మరి అర్థం కావట్లేదు. నేను రిజైండర్ కూడా ఆ రోజు ఆ తల్లితోటి వెంటనే నేను తెప్పించిన అధ్యక్ష. అక్కడ పిల్లలు ఆడుకుంటాంటే అయ్యో కేసీఆర్ లేడు కాబట్టి నీళ్లు కూడా వస్తారు. అంటే కేసీఆర్ లేకుండా ఊళ్ళల్లో నీళ్ళే రావయ్యా, అది వ్యవస్థ. ఇప్పుడు ఈ భవనం కట్టినా లేడు, ఈ భవనాన్ని వాడుకుంటలేమా అధ్యక్ష? నిజాం లేడు, వాడుకుంటలేమా? ఇవాళ మిషన్ భగీరథది మేము 100% సక్సెస్ చేయాలని, దాన్ని వృధా కాకుండా చేయాలని కాపాడడం కోసమే ఊళ్ళల్లో కూడా అవేర్నెస్ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు గ్రామ సభలలో కూడా రెగ్యులర్గా మా మిషన్ భగీరథ యొక్క నీళ్ళ యొక్క ఆవిష్కత అంటే ఇంపార్టెన్స్ ఏందో తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ వేరే వాటర్ తాగడం అందులో ఏం మినరల్స్ ఉండవు, హెల్త్ పాడైతుంది. ఇవి సహజ సిద్ధమైనటువంటి వాటరు, ఇవన్నీ వస్తున్నాయని మేము ఎక్కడికక్కడ గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేయిస్తున్నాం అధ్యక్ష. కానీ ఇట్లా నీళ్లు రావట్లేదు, ఏం రావట్లేదు, ఇది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష. ఇట్లా మాట్లాడడం మీరెందుకు ఆవేదన పడుతున్నారో మాకు అర్థమవుతుంది. ఆ రోజు నన్ను అన్నందుకు మరి మేము అన్నాము, అరే ఇక్కడ 10 ఏళ్ల కింద జరిగిన అభివృద్ధిని అవతలు ఉన్నోళ్ళు విమర్శిస్తున్నారు. నేను టీడీపీ ఉన్నప్పుడు అధికారంలో లేని, ఓడిపోయినాకనే వచ్చిన, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా లేను సార్. కానీ ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ మంచి చెడులను కూడా భుజాన వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మీరు మంత్రిగా ఉన్న విషయాలను కూడా అవతల విమర్శిస్తుంటే మీరు అక్కడ అవును అవును అనే మాట్లాడుతుంటే నాకు ఆవేశం వచ్చింది అధ్యక్ష. అందుకనే నేను ఆ రోజు అయ్యే దొరసానే అన్నాం. అది మీరు మైక్ తోటి మాట్లాడలే, అసలు మీ పేరు కూడా పెట్టలే. 3 ఉన్నారు ఆడ ఎమ్మెల్యేలు, 3 మా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు కూడా నేను చాలాసేపు ఆ మేడం మాట్లాడుతుంటే విన్నా అధ్యక్ష. కానీ అసలు ఏం అంటే ఇప్పుడు మొత్తం అప్పుడే డెవలప్ అయినాక ఇంకా నేనేం చేయాలి అధ్యక్ష? అన్ని బాగున్నాయి అంటున్నారు. ఇప్పుడే మళ్ళీ ఒక్క రోడ్ లేదు, ఒక్క వాటర్ ట్యాంక్ లేదు అని మళ్ళీ ఇట్లా అంటారు. ఇది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు కదా. అంత ఇప్పుడు ఆమెకు నా మీద ద్వేషం ఉండొచ్చు, పాపము వాళ్ళు అటు పోయారు కాబట్టి అయ్యో సీతక్క వచ్చి ఇక్కడ మంత్రి అయిందని నాకేమనుకుంటే వాళ్ళని బతిలాడినాం అధ్యక్ష, వాళ్ళని బతిలాడినాం ఉండండి బతిలాడినాం అధ్యక్ష. అట్లేం లేదు, మాకేం ఆమె మీద గౌరవం. నిన్నగాక మొన్న కూడా అనుకున్నాం ఆమె మీద గౌరవం, లక్ష్మమ్మ మీద కూడా గౌరవం, మాకు వ్యతిరేకం ఏం లేదు సార్. కానీ ఆ మాటలు అన్న తర్వాత ఫస్ట్ టైం నేను కూడా ఆ రోజు అన్నా అట్లాగా ఆ గవర్నమెంట్ 10 ఏళ్ళు వాళ్ళు మంత్రులు ఉన్నప్పుడు అంత విషయాలను కూడా వాళ్ళు విమర్శిస్తుంటే, వాళ్ళని అట్లా సమర్థిస్తుంటే అప్పుడు అనాల్సి వచ్చింది అధ్యక్ష. కాబట్టి అందులో నాకు వ్యక్తిగతంగా ఆమె కేటగిరీ వేరు, నా కేటగిరీ వేరు, నా రాజ్యం వేరు, వాళ్ళ రాజ్యం వేరు. ఎక్కడో మాది అడవులు, వాళ్ళు హైదరాబాద్ సిటీ, వాళ్ళు ఉన్నత వర్గాలు, మేము అడవి బిడ్డలం అధ్యక్ష. మాకెక్కడ వాళ్ళతో కంపారిజం లేదు అధ్యక్ష, మాకు వాళ్ళకి ఎక్కడ కంపారిజం లేదు. మేము ఎక్కడో ఉండేటోళ్ళు, మీరు ఇక్కడ ఉండేటోళ్ళు, కాబట్టి అది కరెక్ట్ కాదు. మీ మీద మాకు వ్యక్తిగతమైన ద్వేషం లేదు. మీరు అన్న మాటలను ఒకసారి మీరు పరిశీలించుకోవడం నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. సునీతా లక్ష్మారెడ్డి గారు కూర్చోండి అధ్యక్ష. లేదని చెప్పింది కదా, మీ మీద ఎసొంటి విద్వేషం లేదని చెప్పింది. అధ్యక్ష మంత్రి గారు అంటే మాకు గౌరవం అధ్యక్ష.
ఒక మంత్రి అయిన తర్వాత వ్యవస్థను చూస్తాం, వ్యవస్థలో తను నిర్వహిస్తున్న శాఖలో వ్యవస్థ లోపాలు ఎత్తి చూపిస్తాం తప్పిస్తే కులమేంటి, మతమేంటి, రంగేంటి అని చూడం అధ్యక్ష. మమ్మల్ని కూడా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు అధ్యక్ష. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా కామెంట్ చేసే చూసారు అధ్యక్ష? అసలు మాకు ఎలాంటి ఇది లేదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారికి మా రిక్వెస్ట్ మాకు అలాంటి అభిప్రాయం లేదమ్మా. జస్ట్ వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తాం, అది మాత్రమే మా డ్యూటీ అనుకుంటాం ప్రతిపక్షంగా తప్పిస్తే ఇంకో ఆలోచన లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సునీతా లక్ష్మారెడ్డి గారు. అధ్యక్ష, అయిపోయింది. మరి మంత్రి గారు అంటే నిజంగా కూడా మా అందరికీ గౌరవం అధ్యక్ష. ఎందుకంటే మేము అక్కడ ఉన్నప్పుడు కూడా తను ఇక్కడ ఉన్నప్పుడు మేము అందరం కలిసి కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం అధ్యక్ష. ఒక మహిళగా, ఒక సోదరిగా ఇంకా తను ఎదగాలనే కోరుకుంటాను తప్ప తన పైన వేరే అభిప్రాయం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. నేను కూడా మంత్రిగా పనిచేసిన సేమ్ పంచాయత్ మరి అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్, మరి అది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా నా శాఖ ఇంతకుముందు చేసినటువంటి. కానీ ఎప్పుడున్నా కూడా ఎక్కడున్నా కూడా కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. అదే విధంగా కమిట్మెంట్తో ఉన్నాం అధ్యక్ష. అక్కడ నుంచి పార్టీ చేంజ్ కాగానే మేము ఇవన్నీ మారిపోయినాయంటే మేము ఎందుకు మారినామో చెప్పాలి కదా అధ్యక్ష. ఎందుకు మారినామో మరి వాళ్ళందరికీ తెలుసు. దాని జోలికి పోను. కానీ నేను ఏంటంటే మరి ఈ రోజు ఉన్నటువంటి కొన్ని లోపాలను ఎత్తి చూపిస్తా ఉన్నాం అధ్యక్ష. లోపాలని ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని సరి చేయమని చెప్పేసి మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం. మెయింటెనెన్స్ నిధులు వస్తలేవు, క్రాష్ ప్రోగ్రామ్ కి నిధులు ఇవ్వండి, అదేవిధంగా కొత్త రోడ్లకు, వాటర్ ట్యాంక్లకు నిధులు ఇవ్వమని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా సమ్మక్క సారక్క గిరిజన అభివృద్ధికి ప్రతి తాండా కూడా 25 లక్షల రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష, ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి వాటిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా దగ్గర కూడా తాండాలు ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడైతే తాండాలు ఉన్నాయో తాండాలు గ్రామ పంచాయతీగా మరి చేయడం జరిగింది కాబట్టి వాటికి నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. పెన్షన్ విషయాలకు వస్తే అధ్యక్ష, మరి పెన్షన్ అనేది సామాజిక ఆర్థిక భద్రత కల్పిస్తుంది అధ్యక్ష. అందుకనే కేసీఆర్ గారు ఒక పెద్ద కొడుకులాగా మరి ఒక అవ్వకు తాతకి మరి 200 ఉన్న పెన్షన్ ని 2016, వికలాంగులకు 4016 రూపాయలు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే దీంతో పాటు ఒంటరి మహిళలకు ఎక్కడ లేదు అధ్యక్ష. చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, అదేవిధంగా ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ పేషెంట్స్ కూడా ఈ ఆసరా పెన్షన్ ఇచ్చి వారిని ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి 43,70,751 పెన్షన్స్ ఉండే అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏంటంటే వచ్చిన తర్వాత దాదాపు 2,20,000 పెన్షన్స్ ని తొలగించడం జరిగింది అధ్యక్ష. ఎందుకు అంటే ట్రాక్టర్స్ నేను, కారు నేను, వాళ్ళ ఇంట్లో ఎవరో ఉద్యోగం చేస్తున్నారో, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారో తొలగించడం జరిగింది అధ్యక్ష. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. తప్పకుండా వారికి ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్స్ 41,48,000 అధ్యక్ష. తిరిగి వాటిని మళ్ళీ ఇప్పుడు 2 లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి అర్హులైతున్నటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతూ, మీరు చెప్పినట్టుగా ఏదైతే హామీ 6 గ్యారంటీల్లో మరి ఈ పెన్షన్స్ 4,000 పెంచుతామని చెప్పినో అదే విధంగా వికలాంగులకు సంబంధించి పెన్షన్స్ పెంచుతామన్నారు, పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. గ్రామాల్లో అధ్యక్ష మన వితంతువులు అధ్యక్ష, పాపం ప్రతి గ్రామానికి 30 నుంచి 40 మంది వితంతులు ప్రతి నెల పెన్షన్ వస్తుంది ఎదురు చూస్తా ఉన్నారు. అదే విధంగా వికలాంగులకు సంబంధించి రెన్యువల్ చేసుకుని, ఇంతకుముందు గతంలో పెన్షన్ వచ్చి రెన్యువల్ తప్పి మళ్ళీ ఇప్పుడు ఆ రెన్యువల్ చేసుకున్నటువంటి వారు కూడా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మరి ఇప్పుడు పెట్టేటువంటి పెన్షన్స్ లో వారికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం కుటుంబ యజమాని చనిపితే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ఒక్కొక్క కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తా ఉంది అధ్యక్ష. గత బడ్జెట్ లో అంటే 2025-26 సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరి 1,605.56 lakhs నిధులు విడుదల చేయడం జరిగింది. కానీ ఈ స్కీమ్ కింద ఇంతవరకు ఎవరికి కూడా బెనిఫిట్ కాలేదు. కాబట్టి ఈసారి కూడా సేమ్ అంతే నిధులు పెట్టడం జరిగింది. కాబట్టి మరి ఆపదలో ఉన్నటువంటి వారికి ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా ఈ యొక్క నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అధ్యక్ష, 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేస్తామని అధ్యక్ష. చాలా సంతోషంగా ఒక మహిళ గర్విస్తారు, చేయండి అధ్యక్ష. కాకపోతే దానికి ఎన్ని నిధులు కావాలో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 1,00,00,000
మరి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు అధ్యక్ష. ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది అధ్యక్ష. దానికి మనం బ్యాంకు కనుక 7% ఇంట్రెస్ట్ తో ఇస్తే 1,400 కోట్లు ఇవ్వాలి, 9% ఇంట్రెస్ట్ తో తీసుకుంటే 1,800 కోట్లు ఇవ్వాలా. కానీ గతంలో 2025-26 అధ్యక్ష కేవలం 603 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది. కాబట్టి దీనివల్ల మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరదు. కాబట్టి వడ్డీ లేని రుణాలకు అత్యధికంగా నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను అధ్యక్ష. ఇందిరమ్మ మహిళా శక్తి కింద 63 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ బడ్జెట్ లో ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష 2025-26కు సంబంధించి 8,039 కోట్లు, మరి ఈ సంవత్సరం అధ్యక్ష దాన్ని సగానికి సగం తగ్గించి 4,917 కోట్లు పెట్టి మనం అనుకున్న లక్ష్యం ఎట్లా నిలబెడుతుందని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రతి మండలంలో మరి మహిళల కోసం ఒక రైస్ మిల్ అని మినీ గోడౌన్ ఏర్పాటు చేస్తున్నారు. అది ఇంతవరకు చేయలేదు. ఎందుకంటే గత సంవత్సరం బడ్జెట్ లో చెప్పడం జరిగింది, ఇప్పుడు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత బడ్జెట్ లో 22 మహిళా శక్తి భవనాల కోసం 110 కోట్లు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ 110 కోట్లు పెట్టడం జరిగింది. ఇమ్మీడియట్ గా వాటిని స్టార్ట్ చేసి మహిళలకందరూ కూడా మరి బిల్డింగ్స్ మహిళా శక్తి భవనాలు కట్టించాలని చెప్పేసి కోరుతాను అధ్యక్ష. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆలోచన చాలా మంచిది అధ్యక్ష. కానీ గౌరవ కేటీఆర్ గారు మహిళలను ఎంటర్ప్రైనర్స్ గా చేయాలని స్టార్టర్ అప్ కింద వి హబ్ ని స్టార్ట్ చేస్తున్నారు అధ్యక్ష. కానీ దాన్ని తొలగించాలని చూస్తున్నారు. నేను అడిగేది ఏంటంటే మనం ఎట్లా ఇంటెన్షన్ కరెక్ట్ ఉంటే ఈ యొక్క వి హబ్ ని స్ట్రెంథన్ చేయండి తప్ప దాన్ని తొలగించాలని చూడొద్దని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి బడ్జెట్ కేటాయింపుల దగ్గర చూస్తూ ఉంటే ప్రతి సంవత్సరం పెరుగుతా ఉంది అధ్యక్ష. కానీ నిధులు విడుదల మాత్రం 4,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు మరి మిగిలిపోతానే ఖర్చు చేయకుండా ఆ నిధులన్నీ కూడా ఖర్చు చేసి మహిళా అభివృద్ధికి, పంచాయతీ గ్రామీణ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అనే కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా ఏంటంటే వ్యవసాయ కూలీలకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అప్పుడు హామీ ఇచ్చినప్పుడు ఏంటంటే మరి ఉపాధి హామీలో 20 రోజులు పని దినాలని అయితే లేదు అధ్యక్ష. కానీ ఇప్పుడు పెట్టి అర్హత ఉన్నటువంటి చాలా మందిని తొలగిస్తా ఉన్నారు. పోయినసారి 5,14,000 మందికి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఇయర్ పోయినసారి కూడా అదే పెట్టడం జరిగింది అధ్యక్ష. కేవలం ఏంటంటే 83,000 మందికి 6,000 రూపాయల చొప్పున కేవలం 50 కోట్లు ఇచ్చి మరి వదిలేయడం జరిగింది. పోయిన సంవత్సరం నిధులు కేటాయించడం జరిగింది, కానీ ఒక్కరు కూడా ఇవ్వలేదు. కాబట్టి మరి పోయినసారి ఈ సంవత్సరం కూడా 12,000 చొప్పున మరి ఒక ఆత్మీయ భరోసా కింద నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. I measured the progress of a community by the degree of progress which women have achieved అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే మహిళా అభివృద్ధియే మరి సమాజ అభివృద్ధి అధ్యక్ష. కాబట్టి మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలంటే మాటల్లో కాదు అని చేతల్లో చూపించినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తానని అధ్యక్ష. మరి కేసీఆర్ గారు మహిళల అభివృద్ధికి, సాధికారతకు, రక్షణకు పెద్దపీట వేయడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా గర్భాశ్రమం నుంచి పండు ముసలి వరకు కూడా అనేక కార్యక్రమాల వారి కోసం చేపట్టడం జరిగింది అధ్యక్ష. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మంచి పౌష్టికాహారం కోసం మరి ఆరోగ్యశ్రీ పథకం, ఆరోగ్య లక్ష్మి పథకం, అదేవిధంగా న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం, తర్వాత డెలివరీకి వెళ్ళేటప్పుడు మరి వారికి అమ్మఒడి వెహికల్ ఇవ్వడం, తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా మరి వారికి కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000, 17,000 రూపాయలు కూడా వారిని ఇచ్చి ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. మంచి స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కేసీఆర్ కిట్ ఇవ్వడం వల్ల అధ్యక్ష MMR, IMR రేట్ కూడా చాలా వరకు తగ్గిందని చెప్పేసి కూడా తెలియజేస్తానని అధ్యక్ష. మంచి చదువు చెప్పడానికి మన ఊరు మన పడి ప్రోగ్రామ్ మరి పెట్టడం జరిగింది. ఆడపిల్లలు చదువుకోవడానికి మరి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని అందించి మంచి నాణ్యమైనటువంటి విద్యాన్ని అందించే విధంగా విద్యా ప్రమాణాలు కూడా పెంచడం జరిగింది. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది అబ్రాడ్ లో చదువుకునేటువంటి వాళ్ళకి. అదేవిధంగా అధ్యక్ష 18 వరకు పెళ్లి చేయదన్న ఆలోచనతోని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమం కూడా తీసుకొని రావడం జరిగింది. కళ్యాణమైనటువంటి అంటే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కింద మరి 1,116 రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఒక చిన్న అధ్యక్ష, నేను మొన్న ఒక రైతు వాళ్ళ ఇంటికి వెళ్ళినాను అధ్యక్ష. అయితే ఆయనకి 2 కూతుర్లు అధ్యక్ష. అయితే ఆయన ఏంటంటే మన పెద్ద కూతురు పెండ్లైతే కళ్యాణ లక్ష్మి కింద కేసీఆర్ గారి ద్వారా నాకు 1,116 రూపాయలు వచ్చినాయి అమ్మా అని చెప్పి. మరి సెకండ్ అమ్మాయి కూడా మ్యారేజ్ సెటిల్ అయింది అధ్యక్ష. సెటిల్ అయినాక ఎలక్షన్ వచ్చిందంట. ఎలక్షన్ వచ్చిన తర్వాత మరి ఆయన ఏంటంటే
కేసీఆర్ ఇచ్చేటువంటి 1,116,లతో పాటు తులం బంగారం కూడా వస్తుందని హ్యాపీగా ఫీల్ అయిన అధ్యక్ష. కానీ ఆయన ఆశలు అడియాశలైన అధ్యక్ష. ఎందుకంటే పెళ్ళై సంవత్సరం అయిపోయింది, పిల్ల కూడా పుట్టింది, కళ్యాణ లక్ష్మి చెక్కు లేదు, తులం బంగారం లేదని చెప్పేసి ఆయన బాధపడతా ఉన్నది. ఈ విధంగా రాష్ట్రంలో ఆడపిల్లలటువంటి తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీ నిలబట్టుకోండి, తులం బంగారం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. సీతక్క గారు, ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగలేదు. ఏ ఊరో ఆ వివరాలు చెప్తే నేను చేస్తా. తులం బంగారం మీరు కూడా దళిత ముఖ్యమంత్రి అన్నారు, గిరిజనులకు 3 ఎకరాలు అన్నారు, మహిళలకు వడ్డీ లేని రుణాలను 4,000 కోట్లు ఎగ్గొట్టిపోయారు. కనీసం వాళ్ళు అంతగానో మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష మహిళల కోసమని. వీళ్ళ మొదటి గవర్నమెంట్ లో మహిళలు ఒక్కరు కూడా మంత్రే లేదు, రాజకీయ నిర్ణయాధికారాలలోనే అవకాశం లేదు, బయట నుంచి తర్వాత తీసుకొని ఇచ్చిర్రు. ఇలా వాళ్ళన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి నాకు దయచేసి సునీతమ్మ గారు, మీరు ఎవరికి ఆ కళ్యాణ లక్ష్మి రాలేదో నాకు వివరాలు ఇస్తే తప్పకుండా వెంటనే ఎందుకు ఆపిండో అధికారి ఆయన మీద యాక్షన్ తీసుకుంటాం, ఇమీడియట్లీ ఆ డబ్బులు ఇప్పిస్తాం. తులం బంగారం ఇంకా స్టార్ట్ చేయలే, తులం బంగారం మేము ఇంకా స్టార్ట్ చేయలే. మీరు కూడా చాలా వాగ్దానాలు చేసి అసలే 10 ఏళ్ళు కూడా చేయకుండా పోయారు. మాకు ఇంకా టైం ఉంది, మేము వాటికి ఏమేమి చేయాలనే చేస్తాం. కానీ కళ్యాణ లక్ష్మి రాలేదు అన్నది. ఎక్కడ రాలేదో చెప్తే నేను ఆ ఎంఆర్ఓను బాధ్యుని చేస్తా, ఆర్డీఓను బాధ్యుని చేస్తా, అది తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ ఇచ్చేస్తా. అరే తులం బంగారం నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేయకుండా మరి దళితుని ముఖ్యమంత్రి చేయలే, కేజీ నుంచి పీజీ ఇవ్వలే. దళిత బంధు ఒక హుజరాబాద్ లో ఇస్తేనే అయిపోతాయి సార్, అందరికి ఇవ్వాలి కదా. అందరికి దళితులకు 3 ఎకరాలు అన్నారు. ఒక్కొక్క ఎకరానికి 10 లక్షలు చెప్పినా 30 లక్షలు ఇవ్వాలి. ఒక్కొక్కరికి 30 లక్షలు ఇవ్వాలి దళితులకు. మరి ఎందుకు ఇవ్వలేదు? అరే నేను ఈ వాస్తవాలు అడిగేసరికి ఎట్లా రెచ్చిపోతారేంది అధ్యక్ష? మీరు ఫ్లోగా ఇవి ఇవ్వలే అవి ఇవ్వలే అని చెప్పుకుంటూ పోతున్నారు. నేను అవి ఇప్పిస్తా. కళ్యాణ లక్ష్మి మీరు పెట్టిందే అయినా కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. అదనంగా ఇవ్వాలని అనుకున్నాము, వీలు కాలేదు. పరిస్థితిని బట్టి ముందుకెళ్తాం. కానీ మీరు పెట్టిన పథకమే, అది మా ములుగు నుంచి ప్రారంభమైన పథకమే. మేమేం దాన్ని తీసేయలేదే, కంటిన్యూ చేస్తున్నాం. కానీ మేడం ఏమన్నది, బిడ్డ పుట్టి సంకలు వచ్చినా కూడా డబ్బులు రాలేదు అన్నది. అసలు ఆ అధికారం ఎవరో, ఎందుకు ఆపిండో నేను కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నా అధ్యక్ష. కారణాలు తెలుసుకోవాలని కూడా చెప్పాలి కదా సునీత లక్ష్మారెడ్డి. అధ్యక్ష నేనేం తప్పు మాట్లాడలేదు అధ్యక్ష. తులం బంగారం ఇస్తామన్నారు, ఇవ్వండి. వాళ్ళ అంటే ఆడపిల్లల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు, ఆశపడి ఉన్నారని మాత్రమే నేను చెప్పినాను అధ్యక్ష. నిజంగా మా అత్నూర మండలానికి సంబంధించి చెక్కులు అధ్యక్ష మరి రెడీ ఉన్నాయి అధ్యక్ష. చెక్కులు ఈమని చెప్పేసి అడిగినాం అధ్యక్ష. మంత్రి గారు వస్తేనే చెక్కులు ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే సంతకం చేసినటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి ఒక మహిళగా ఉన్నటువంటి నా చేత చెక్కులు ఇవ్వకుండా ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తేనే చెక్కులు ఇస్తామని చెప్పేసి 1-2 సార్లు వ్యాలిడిటీ తగ్గినా కూడా దాన్ని పెంచుకుంటూ ఆపుతా ఉన్నారు అధ్యక్ష. అది వాస్తవమా లేదా ఒకసారి తెలుసుకోవాలని. ఇప్పుడు ప్రెసెంట్ అత్నూర మండలం ఉన్నాయి అధ్యక్ష. మరి మీరు అడుగుతా ఉన్నారు అధ్యక్ష, వాళ్ళ శాసనసభ్యులు రామగుండానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చెక్కులు ఇచ్చేటప్పుడు బిడ్డను ఎత్తుకొని వచ్చినటువంటి ఫోటో కూడా ఉందని చెప్పేసి కూడా నేను సందర్భంగా గుర్తు చేస్తాను అధ్యక్ష. ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకోవడం కాదు అధ్యక్ష, పథకాల్లో ఉన్నటువంటి లోపాలు మరి మేము చెప్పడం ప్రతిపక్షంగా. తర్వాత గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇంటరప్షన్ కాదు సార్, వారు సునీత లక్ష్మి గారు అధ్యక్ష, గౌరవ సభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మా అందరికీ గౌరవమే, ఇంక్లూడింగ్ మా సీతక్క గారికి కూడా. కానీ వారు డిమాండ్స్ మీద మాట్లాడుతూ డిమాండ్స్ మర్చిపోయారు అధ్యక్ష. మరి నేను ఇందాక చూస్తూ ఉన్నాను, కంటిన్యూస్గా ఆ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ టైంలో మేము అది చేసాం అని చెప్పుకోవటానికి పరిమితం అవుతున్నారు తప్ప డిమాండ్స్ మీద ఎందుకు మాట్లాడలేదు అధ్యక్ష? సీతక్క ఇందాక చెప్తా ఉంది, ఇది డిమాండ్స్ మీద మాట్లాడండి అని. అది వదిలేసి
ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకున్నారు. కళ్యాణ్ లక్ష్మి ఏది బిడ్డ పుట్టి సంఖలోకి వస్తే కూడా కళ్యాణ్ లక్ష్మి చెక్ రిలీజ్ కాలేదని చెప్తా ఉన్నారు. అధ్యక్ష అధ్యక్ష ఇది 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 గౌరవప్రదమైనటువంటి అంశానికి సంబంధించిన అధ్యక్ష. కళ్యాణ్ లక్ష్మికి సంబంధించి కానీ షాదీ ముబారక్ సంబంధించి కానీ అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఆర్థిక శాఖ నుంచి నేరుగా డబ్బులు వెళ్తా ఉన్నాయి అధ్యక్ష. ఒకవేళ పొరపాటున అది ఆలస్యం అయిందని సునీతా లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు అది నిజమైతే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు సంతకం పెట్టకపోవటమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు పంపించకపోవటమో, అది అక్కడ ఉన్నటువంటి పాలనాపరమైనటువంటి ఆ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కాలయాపన అయి ఉంటుంది తప్ప, ఒకవేళ అది వచ్చి ఉంటే నేను ఎప్పుడు కూడా వారిని అడుగుతా ఉన్నాను, ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే పంపించండి. నా సీతక్క గారు కూడా చెప్తా ఉన్నారు, ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే పంపించండి. వెంటనే దాని మీద ఎందుకు ఆలస్యమైందో కూడా నేను లెక్కతో సహా మళ్ళీ సభలో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము వచ్చిన దగ్గర చాలా స్పష్టంగా చెప్తున్నాం, కళ్యాణ్ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఒక్క చెక్ కూడా ఆగేది నేరుగా వెళ్తూ ఉన్నాయి. అట్లాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన దాని నుంచి వారు సీతక్క గారు సమాధానం చెప్తా ఉన్నారు. అధ్యక్ష, మిషన్ భగీరథ ఏంది అధ్యక్ష? 42,000 కోట్ల రూపాయలని ఒక పెద్ద స్కీమ్ని అనౌన్స్ చేశారు. నేను చెప్తాను అధ్యక్ష, అధ్యక్ష మీరు అనౌన్స్ చేసిన స్కీము 42 అధ్యక్ష, నేను అది కూడా చెప్తాను, ఎంత ఖర్చు పెట్టారో కూడా చెప్తాను. అనౌన్స్ చేసింది 42,000 crores. సరే, కాలక్రమేణా అది కొంత తగ్గింది. కానీ అధ్యక్ష, నా సీతక్క గారు మా పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు అసలు మిషన్ భగీరథ అనేది నీళ్ల కోసం తీసుకున్నారా లేకపోతే పైపుల కంపెనీల కోసం తీసుకున్నారా అర్థం కానిటువంటి పరిస్థితి అధ్యక్ష. నీళ్ల కోసం పైపుల కోసం అంటే అది 128,000 కిలోమీటర్లు అనేది ఆ రోజుల్లో లెక్క చెప్పారు అధ్యక్ష. దానికోసం ఏంది అధ్యక్ష అది? నీకు ఎక్కడ అధ్యక్ష కొన్ని 100 కిలోమీటర్లు రా వాటర్ ముందు పోతాయి, కొన్ని 100 కిలోమీటర్లు మళ్ళీ అక్కడ ఫిల్టర్ అయ్యి ఆ నీళ్ళు వస్తాయి అధ్యక్ష. నీకు ఏ జిల్లాలో కూడా మిషన్ భగీరథ వారు తయారు చేసినటువంటి స్కీము ఈరోజు సరిగా ఫంక్షనింగ్లో లేదు అధ్యక్ష. ఎక్కడ పడితే అక్కడ పైపులు బయలుపోయినాయి, ఎక్కడ పడితే అక్కడ లీకులు అవుతున్నాయి, ఎక్కడా కూడా సక్రమంగా రావట్లేదు. మై ఓన్ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష, మై ఓన్ కాన్స్టిట్యున్సీ నేను చెప్తున్న ఉదాహరణతో సహా అధ్యక్ష, కొణిజర్ల నుంచి మీరు నీళ్లు పంప్ చేస్తే ఎరుపాల మండలానికి నీళ్లు రాక చాలా రోజులు అవుతుంది అధ్యక్ష. పైపులు ఎప్పుడు రిపేర్ చేసినా పైపులు తగులుతూనే ఉన్నాయి, నీళ్లు మాత్రం రావట్లేదు. పోనీ చేసేటప్పుడు ఏమన్నా పాత స్కీమ్స్ ఏమైనా ఉంచారా అధ్యక్ష అంటే, గత ప్రభుత్వాల హయాంలో ప్రతి మండలంలో స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి వాటర్ని స్థానిక రిసోర్సెస్ క్రియేట్ చేసుకొని, సోర్స్ క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి ఆ మండలానికి 30 గ్రామాలు ఉంటే ఆ 30 గ్రామాలకి ఫిల్టర్ చేసి నీళ్లు అందిస్తే సక్రమంగా నడిచే అధ్యక్ష. అవి అప్పటి వరకు పెట్టిన అన్నింటినీ డిస్ఫంక్షన్ చేశారు అధ్యక్ష. వాడి తాళాలు కూడా వేశారు. కొత్త గట్టి ఫంక్షనింగ్ వచ్చి నీళ్లు పారుతున్న వాటికి కూడా తాళాలు వేసి ఈ మిషన్ భగీరథ అని పేరు చెప్పి కొన్ని వేల కిలోమీటర్ల పైపులు వేసుకొని దాన్ని అన్యాయంగా రాష్ట్ర ఖజానా అధ్యక్ష పూర్తిగా ప్రజల సొమ్మును అడ్డగోలుగా దానిపైన ఖర్చు పెట్టి ఇవాళ దాదాపు కట్టలేస్తారు, ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. నేను వారు అడిగితే మిషన్ భగీరథ ఆదిలాబాద్ జిల్లాలో కూడా తిరిగి చూశాను అధ్యక్ష. వారు అడిగితే మిషన్ భగీరథ సంబంధించి నీళ్లు పైపులు ఎట్లా పారుతున్నాయో కావాలంటే ఒక కమిటీ వేసి కూడా తీసుకుపోయి చూపిస్తాం అధ్యక్ష, ఎంత ఘోరంగా ఉన్నాయో. వాటిని సమర్థించుకుంటూ ఇంకా సీతక్క గారు గ్రామీణ ప్రాంతాల్లో నీళ్లు ఇవ్వటం కోసం ప్రయత్నం చేస్తే ఆమె అది చేయలేదు, ఇది చేయలేదు, నీళ్లు రాలేదని నా నుంచి మాట్లాడితే ఇది ఎక్కడనే ఆమె అధ్యక్ష. నేను ఎప్పటికి కూడా వారు చెప్తున్నాను సునీతా లక్ష్మారెడ్డి గారికి, అయితే మీరన్నా సబితాయింద్రారెడ్డి గారన్నా ఆవిడ గౌరవం కూర్చున్నటువంటి మంత్రులు గతంలో 10 సంవత్సరాలు మంత్రులుగా మీరందరూ అనుభవజ్ఞులు, సూచనలు వేయండి, సలహాలు ఇవ్వండి, మంత్రులను గౌరవించండి, ముఖ్యమంత్రిని గౌరవించండి, సభ్యుల్ని గౌరవించండి, అంతిమంగా సభను గౌరవించండి. వీటన్నిటిని వదిలేసి ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోవటం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి సభ్యురాలని తొందరగా ఇప్పటికే 8:30 అవుతా ఉంది. దయచేసి ప్లీజ్ కంక్లూడ్. డిమాండ్స్ మీద ఏమైనా ఉంటే చెప్పండి, తప్పనిసరిగా పరిశీలన చేస్తాం. దయచేసి ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష. మరి
బట్టి గారు డిప్యూటీ సీఎం గారు లేస్తే నిజంగా కూడా సంతోషపడేందుకు తులమ్మ గారి నుంచి ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష వారంటే కూడా మాకు చాలా గౌరవం అధ్యక్ష, వాళ్ళు అట్లే మమ్మల్ని గౌరవిస్తారు అధ్యక్ష. కాకపోతే ఒక మంత్రిగా చేసినాం కాబట్టి కొన్ని డిఫెక్ట్స్ ని మేము చెప్తున్నాం, దాన్ని సరి చేసుకోమని చెప్తున్నామే తప్ప క్రిటిసైజ్ చేయాలని మాత్రం చేయట్లేదు అనేది ఒక్కసారి వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష మహిళా అభివృద్ధికి సంబంధించి అధ్యక్ష, మరి ఈ రోజు మహిళలపైన అత్యాచారాలు కానీ అగత్యాలు కానీ మరి ఇవన్నీ కూడా బాగా పెరుగుతా ఉన్నాయి. ఈ టీజింగ్ కానీ ర్యాగింగ్ కూడా బాగా పెరిగిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ కొంచెం స్ట్రెంథన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భరోసా సెంటర్, షీప్ టీమ్స్, సఖీ సెంటర్స్ ఇవన్నీ మరి ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇవన్నీ కూడా స్ట్రెంథన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకంటే కేసీఆర్ గారికి మహిళలు మరి ప్రాతినిధ్యాన్ని పెంచాలని ప్రభుత్వంలో మరి సిఎస్ మరి ఉమెన్ సేఫ్టీ వింగ్కి సంబంధించి ఒక ఉమెన్ స్పెషల్ డీజీగా వేయడం కానీ, అదేవిధంగా ఒక స్పెషల్ సీఎంఓలో కూడా ఒక మహిళను వేయడం చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష నేను మరి మన బట్టి గారు మరి బడ్జెట్లో అధ్యక్ష మహిళల భద్రత కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. దీంట్లో మహిళా మంత్రులు అధికారులు మెంబర్గా ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రత మరి మెరుగుపరిచేందుకు తక్షణ దీర్ఘకాలిక వ్యూహాలు అందించడానికి కృషి చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. కాబట్టి ఆ కమిటీ ఎన్ని జిల్లాలకు పోయింది, ఎన్నిసార్లు మీట్ అయింది, దానికి ఎటువంటి వ్యూహాలు ఇచ్చిండ్రు, దాన్ని తొందరగా అమలు చేయాలి, మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా కోరుతానని అధ్యక్ష. అదేవిధంగా మరి ఒకసారి పేపర్ చూస్తే అధ్యక్ష మహిళలకు సంబంధించి ఆడపిల్లలు రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ మరి అదేవిధంగా పురుగులు అన్నం పెడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు కదా అధ్యక్ష. దానికోసం కూడా మరి ప్రభుత్వం మరి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం, భద్రత మెరుగుపరిచేందుకు పాఠశాల పనితీరును లోపాలు గుర్తించేందుకు మహిళా ఐఏఎస్ అధికారులను వాటిని సందర్శించి రాత్రిపూట బస చేసి మరి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను సరి చేసే విధంగా మరి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పారు అధ్యక్ష. దాన్ని వెంటనే చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష కమిటీల మీద కమిటీలు వేసుకుపోతా ఉన్నారే తప్ప దానికి ఎటువంటి యాక్షన్ లేదు అధ్యక్ష. ఫర్ ఉదాహరణకు అందాల పోటీలో మరి మిస్ ఇంగ్లాండ్ ఏదైతే ఉందో మరి ఇక్కడ నుంచి పోటీ నుంచి తప్పుకొని ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నన్ను అగౌరవంగా చూడడం జరిగింది, నాతో అసభ్యపరంగా ప్రవర్తించడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే దానికోసం ఒక కమిటీ వేసింది అధ్యక్ష. ఆ కమిటీ రిపోర్ట్ ఏంటి, దోషులు ఎవరు, వాళ్ళని శిక్షించారా లేరా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే కమిటీలు యాక్షన్ ఓరియంటెడ్గా ఉండాలా, ఆ సమస్య పరిష్కారం అదే విధంగా ఉండాలి కానీ మరి ఉట్టే కమిటీలు తూతు మంత్రంగా వేస్తే మరి సమస్య పరిష్కారం కాదు అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అందుకని ఇది మన రాష్ట్ర గౌరవానికి మరి తగ్గేటట్టుగా ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష మహిళా శిశు సంక్షేమం అనేది మరి మహిళా శిక్ష అంగన్వాడీ అనేది మహిళా శిశు సంక్షేమానికి ఒక గుండెకాయ లాంటిది అధ్యక్ష. దీంట్లో దాదాపు 70,000 మంది పనిచేస్తా ఉన్నారు. అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ హెల్పర్స్, ప్రీ స్కూల్ యాక్టివిటీ కూడా మరి వారికి స్టార్ట్ అయింది. దాన్ని మరి స్కూళ్ళలో నిర్వహించమని చెప్పేసి అంటున్నారు. స్కూళ్ళలో ప్లేస్ లేదు కాబట్టి ప్రత్యేకంగా మరి దానికోసం అంగన్వాడీ బిల్డింగ్స్ శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మినీ అంగన్వాడీ సెంటర్స్ ని మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ గా మరి చేయడం జరిగింది అధ్యక్ష. అయితే హెల్పర్ ని టీచర్ గా చేసిండ్రు, ఆయాని హెల్పర్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్ష. దీనివల్ల టీచర్ కి బర్డెన్ అవుతుంది కాబట్టి వెంటనే మరి ఆ టీచర్ ని హెల్పర్ ని కూడా అపాయింట్ చేయాల్సిందిగా నేను కోరుతాను. అదేవిధంగా అధ్యక్ష ఈ రోజు మనం చూసుకున్నట్టయితే మరి వేకెన్సీస్ చాలా ఉన్నాయి అధ్యక్ష. అదేంటంటే కమిషనరేట్ లో నుంచి ఆర్డర్ వస్తే నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాను, దీనివల్ల జాప్యం జరుగుతోంది. ఇది జిల్లా లెవెల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో వేకెన్సీస్ వచ్చినప్పుడు వెంటనే మరి నిర్వహించే విధంగా మరి వేకెన్సీస్ ఫిల్ చేసే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా నా ఒక సూచన నేను తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా అంగన్వాడీ టీచర్కి హెల్పర్కి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏదైతే ఎన్నికల హామీ ఇవ్వడం జరిగిందో అది వెంటనే అమలు చేయాలని చెప్పేసి వారికి పెండింగ్ లో ఉన్నటువంటి పిఆర్సీ కానీ ఇన్సెంటివ్స్ కానీ ఇన్ఛార్జ్కి సంబంధించినవి కూడా ఇవ్వాలని, గ్రాట్యుటీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతూ అంగన్వాడీ సెంటర్స్ కి ఓన్ బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష ఉమెన్ కమిషన్ కూడా చాలా ప్రధానమైనది అధ్యక్ష. ఎందుకంటే బాధాప్తులైనటువంటి మహిళలకు ఇది ఒక ఆసరగా అండగా నిలబడుతుంది ఉమెన్ కమిషన్ అధ్యక్ష. దాని ఆ విధంగా స్ట్రెంథెన్ చేయడం జరిగింది కేసీఆర్ గారు. ఒకప్పుడు నన్ను మరి కేసీఆర్ గారు పిలిచి నువ్వు ఉండాలమ్మా అని చెప్పేసి చెప్పినప్పుడు మరి అక్కడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అధ్యక్ష
కబూర్తో స్వాగతం పలికినాయి అధ్యక్ష. ఎవరైనా బాధతో ఉన్నటువంటి మహిళ అక్కడికి వస్తే దాన్ని చూసి మరి భయపడేటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. అప్పుడు కేటీఆర్ గారే మరి అక్కడికి వచ్చి 2 కోట్లతో దానంతా కూడా బాగా చేయించడం జరిగింది. మంచి వాతావరణంలో మహిళా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం జరిగింది. అయితే దీన్ని స్ట్రెంథన్ చేయాలి అధ్యక్ష, ఎందుకంటే అక్కడ స్టాఫ్ లేదు అధ్యక్ష. స్టాఫ్ ని డిప్యూటేట్ చేస్తున్నారు, ఆ స్టాట్యుటరీ బాడీ కాబట్టి దానికి సపరేట్ గా నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు వెళ్ళి మరి స్కూళ్ళలోనే కాలేజీలో కానీ లేకుంటే NGOs కి సంబంధించిన మీటింగ్స్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ మీటింగ్స్ పెట్టాలంటే వీళ్ళ దగ్గర నిధులు లేక విమెన్ అండ్ కమిషన్ డిపార్ట్మెంట్ పంపిస్తే నెలల తరబడి అక్కడ పెండింగ్ అయిపోతుంది. కాబట్టి దాన్ని స్ట్రెంథన్ చేయాలా, దానికి నిధులు ఇవ్వాలా, దానికి సొంత స్టాఫ్ ను కూడా అపాయింట్ చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా మరి మంత్రి గారిని కోరుతానని అధ్యక్ష. అదేవిధంగా కన్క్లూడ్ చేయండి. వాళ్ళ సాలరీస్ కూడా వాళ్ళ టైం కూడా అయిపోయింది. కొత్తగా విమెన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతానని అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష, ఇంకా 2 minutes అంతే. అధ్యక్ష, మరి 6 గ్యారెంటీలు అదేవిధంగా 42 హామీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద 2500 కావాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. గ్యాస్ సబ్సిడీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా స్కూటీ కోసం విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్ల బంగారం కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా స్కాలర్షిప్ కోసం, ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి చేయూత పెన్షన్ కింద వృద్ధులు విద్యార్థులు వాళ్ళు కూడా పెన్షన్, వికలాంగుల పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. కాబట్టి వీటన్నిటిని కూడా వెంటనే మరి ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష, బడ్జెట్ అనేది కేవలం అంకెల సమాహారం కాదు, అది మన విలువలు మరియు ఆశల వ్యక్తీకరణ కూడా మరియు మమ్మల్ని నమ్మిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మరియు వారి నమ్మకాలు ప్రతిబింబమే అని చెప్పేసి భట్టి గారు బడ్జెట్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలా సంతోషం. కానీ వాస్తవాలకు విరుద్ధంగా ఉంది ఈ బడ్జెట్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. మీరు ఇచ్చినటువంటి ఇంద్రమ్మ హామీల అభయహస్తం, 6 గ్యారెంటీలు, 420 హామీలు ఎక్కడ కూడా ప్రతిబింబించలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అంకెల సమాహారమే తప్ప మరి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినటువంటి బడ్జెట్ అని చెప్పేసి తెలియజేస్తూ మరి తప్పకుండా మనం ఏవైతే అడగడం జరిగిందో, హామీలు ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా తొందరలో పూర్తి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఇంత సమయాన్ని ఇచ్చినట్టు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ కె అనిల్ కుమార్ రెడ్డి సార్, మినిస్టర్ గారు. సార్, మా సునీతమ్మ ఇక్కడ ఉన్నప్పుడు చాలా ఆలోచన చేసుకొని మాట్లాడుతుండే అధ్యక్ష. కానీ అక్కడ ఆ పక్కన ఉన్న మా సహచరులు, మా మిత్రులు మరి సరి అయిన ఫీడ్బ్యాక్ ఇవ్వటం లేదు, ఇబ్బంది పడతా ఉన్నారు. వారు కూడా తెలుసు. సత్యదూరమైన మాటలు నేను మాట్లాడుతూ ఉన్నా కానీ పక్కన ఉన్న ఆయన మా లీడర్ పక్కన ఉన్నారు కనుక ఆ ఫీడ్బ్యాక్ సంబంధించిన అంశం విషయంలో కొద్దిగా జాగ్రత్త పడండి సునీతమ్మ గారు. రెండవది 6 గ్యారెంటీలకు సంబంధించి ఏది లేదన్నారు అధ్యక్ష. ఈరోజు మీ ఆధ్వర్యంలో అధ్యక్ష నేను సునీతమ్మ గారిని కోరుతా ఉన్నా, సునీతమ్మ గారిని కోరుతా ఉన్నా, బస్సు ఇదే అసెంబ్లీ ముందట ఎక్కి వారి నియోజకవర్గానికన్నా లేకుంటే రాష్ట్రంలో ఎక్కడికైనా వారు ప్రయాణం చేసినా ఈరోజు వారు బస్సు టికెట్ మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు కలెక్ట్ చేస్తే ఈరోజు 6 గ్యారెంటీలకు సంబంధించి ఒక్కటి తర్వాత ఒకటి మేము అమలు చేసే కార్యాచరణలో ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. మీరు చేసిన ఆర్థిక తప్పిదాలు ఉన్నాయో సవరణ చేసుకోవాలి కదా అధ్యక్ష. చేసుకొని ముందుకెళ్లే కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేక ప్రజలకు ఇబ్బంది లేదు, ఒకటి తర్వాత ఒకటి చేస్తా ఉన్నాం. దాంతోపాటు మేము చెప్పని అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టడం కూడా జరిగింది.